ముందుగా శ్యామలాంబ తల్లికి నా గురువైనటువంటి బ్రదర్స్ సుభాష్ కత్రేజీకి నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మగౌరవులందరికీ ఆత్మప్రణామాలు. లలిత ఆవిర్భావం చెప్పుకున్నాము. చాలా అద్భుతమైన ఘట్టం అసలు అమ్మగారు ఎందుకు ఆవిర్భవించారంటే బండాసుర అనే రాక్షసుడిని హతమార్చడానికి వచ్చారు. అసలు బండాసురుడు ఎలా వచ్చాడు ఏంటి అని చెప్పుకున్నాం. పూర్వం దక్షుడు మహాయజ్ఞాన్ని చేస్తాడు, కానీ పరమేశ్వరుని పిలడు. కుమార్తె సతీదేవి తండ్రి పిలకపోయినా ఆ యజ్ఞానికి వెళ్తుంది. వెళ్ళాక అక్కడ అవమానం జరుగుతుంది. శివుడిని అవమానిస్తాడు, కూతుర్ని కూడా అవమానిస్తే ఆమె ఏం చేస్తుంది, యోగాగ్ని వెలిగించి తనే ఆత్మాహుతి చేసేసుకుంటుంది. అమ్మగారు చేసుకున్న తర్వాత శివుడికి వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయి తపస్సులో కూర్చుంటారు. అమ్మవారు ఎప్పుడు స్థూలంగా విడిచిపెట్టినా సూక్ష్మంగా శక్తి రూపంలో శివుడి లోపలే ఉంటుంది. శక్తి ఎప్పుడు శివుడిని విడిచిపెట్టదు, శివుడి లోపలే ఉంటుంది. స్థూలంగా విడిచిపెట్టింది శరీరాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆమె అక్కడ హిమవంతుడు మేనకాకి పార్వతిగా జన్మించి మళ్ళీ ఆ పరమేశ్వరుడిగా వచ్చి అక్కడ సేవ చేసుకుంటారు. ఇంతలో తారకాసురుడు యొక్క ఆకృత్యాలు పెరిగిపోతాయి. ఈ తారకాసురుడికి ఏ వరం ఉంది, పార్వతి పరమేశ్వరుడు పుట్టిన కుమారస్వామి చేతిలో ఆ వైపు మరణం ఉంటాయి. ఇప్పుడు శివుడు ధ్యానంలో ఉన్నాడు, పార్వతి వైపు చూస్తేనే వారికి వివాహం జరిగితేనే కుమారస్వామి జన్మం జరుగుతుంది. దానికి దేవతలందరూ ఏం చేస్తారు, మన్మధుడిని పంపిస్తారు. మన్మధుడు వెళ్ళి మన్మథ అస్త్రం వేస్తాడు. వేయగానే శివుడు కోపంతో మన్మధుడిని భస్మం చేసేస్తాడు. ఇక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఘట్టం ఆ బూడిద ఉండొచ్చు. మన్మధుడి శరీరం బూడిదైపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం బూడిదైపోయింది మన్మధుడిది. శివుడు అంతర్ధానం అయిపోయాడు. పార్వతి తపస్సుగా వెళ్ళిపోయింది, దేవతలు వెళ్ళిపోయాడు. శివుడి యొక్క రుద్రగణం ఉంది చూడు, వీళ్ళలో రుద్రగణంలో ఒకడికి ఆ భస్మం, ఎవరు చిత్రవర్ముడు అనే వ్యక్తికి ఆ భస్మం మన్మధుడి యొక్క బూడిద చూడగానే దాంతో బొమ్మ చేయాలని ఒక విచిత్రమైన కోరిక. ఆ విచిత్రం వల్ల ఈరోజు అమ్మవారు ఆవిర్భవించింది. వాడికి ఆ విచిత్రమైన ఆలోచన రాగానే ఒక చిన్న బొమ్మను తయారు చేశాడు. చేసిన వాడికి ఆ బొమ్మ చూడగానే ఎంతో ఆనందం వేసి దానికి ప్రాణం పోస్తాడు. శివగణాలు రుద్రగణాలకు విపరీతమైన శక్తి ఉంటుంది. వెంటనే ప్రాణం పోసాడు. ప్రాణం పోసేసరికి అది ఒక అసురుడు రాక్షస గుణాలతో ఉన్న ఆ బొమ్మ. అది ఏమైంది, ఆ బొమ్మకి దీనికి ఏం పేరు పెడదాం అనుకుంటే ఈ ఆకృత్యం అంతా బ్రహ్మ పైనుంచి చూస్తూ బండా అన్నాడు. బండా అంటే సంస్కృతంలో చీ అని అర్థం. అక్కడి నుంచి బ్రహ్మ చీ అన్నాడు. బండా ఈ బండా అనేది వీడికి నిలబడి బండా అని పేరు పెట్టాడు. అక్కడ బండాసురుడు అని పేరు పెట్టి ఊరుకోకుండా వీటి శక్తిని ప్రసాదించి శక్తి రుద్ర మంత్రం అనేది ఇచ్చేస్తాడు. ఇవ్వగానే వాళ్ళ మంత్రం పట్టుకుని తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి వరాన్ని పొందాడు. ఏం వరాన్ని, తన ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళలో సగం శక్తి వాడికి వెళ్ళిపోతుంది. ఆ వరాన్ని పొందిస్తాడు. ఎప్పుడు శక్తి పొందేస్తాడు, ఎప్పుడు వరాలు పొందేస్తాడో రాక్షసులందరూ ఇంకా వాడి దగ్గర చేరు. ఈ రాక్షసుడికి రాజు అయినారు ఎవరు, శుక్రాచార్యుడు ఓటు వీడు చాలా గట్టివాడు అనగానే వెంటనే వాడిని రాజుని చేస్తారు రాక్షసుడు. అప్పటికే తారకాసురుడు ఉన్నాడు, వీడొకడు తయారయ్యాడు. వీడిని రాజు చేయాలి, వీడికి ఒక పట్టణం ఉండాలి, వీడికి మంత్రి ఉండాలి, సైన్యం. అప్పుడు వీడు ఏం చేశాడు, ఎవరో ఎందుకని ఆల్రెడీ వీడు శక్తి సంపాదించాడు. వీడి శరీరంలో ఇద్దరిని సృష్టించాడు, విశుద్ధుడు విశంకుడు. ఇద్దరిని సృష్టించుకున్నాడు వీడి శరీరం నుంచి, వాళ్ళ తమ్ముళ్ళు. వీడే సృష్టించుకొని వాళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడికి ఒక పట్టణం కావాలి, ఆ పట్టణాన్ని కూడా వాడే సృష్టించుకున్నాడు. శూన్యక పట్టణము. వాడే ఒక విచిత్రమైన జన్మ, వాడు చేస్తున్నవన్నీ విచిత్రాలు. శూన్యక పట్టణం నిర్మించుకున్నాడు. చక్కగా భోగాలు అనుభవిస్తున్నాడు. రాక్షస సంస్థ అంతా ఆడి దగ్గర చేరింది. చక్కగా బాగున్నాడు. ఈ బాగున్నవాడికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా అంతా బాగుంటే ఎలాగా, ఏదో ఒక ఆలోచన రావాలి కదా. వీడికి వచ్చింది, నేను భోగాలు అనిపిస్తున్నా, బాగున్నా. నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా భోగాలు అనిపిస్తున్నారు, బాగున్నారు. మనం ఇలాగే ఉండాలి. కానీ మనల్ని కాదన్న వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళెందుకు హాయిగా ఉండాలి, వాళ్ళెందుకు భోగాలు అనుభవించాలి అంటే వాడు ఎంత చీచి అన్నవాడికి ఆ పేరుకి తగ్గట్టుగా వాడు ఆలోచనలు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళందరూ వీడిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, దేవతలు, మానవులు, మిగతా జీవులు. వీళ్ళే కదా, వీళ్ళు రాక్షసుల్ని యాక్సెప్ట్ చేయలేము మనము. సో వీళ్ళు బాగుండకూడదు
అయితే డైరెక్ట్ యుద్ధాన్ని ప్రకటించి చూడండి, వాడు ఏం చేశాడంటే ఈ విసుగుడిని పిలిచి మనము 3 లోకాలు ఆక్రమించాలి. ఎలా ఆక్రమించాలి? సూక్ష్మ రూపంలో. ఈ స్థూల రూపం ఎలా? సూక్ష్మ రూపం అంటే కంటికి కనిపించినది. అలాగే మన ముగ్గురును విసుగుడు చెప్తాడు, నువ్వు భూలోకాన్ని ఆక్రమించు. విసుగుడికి చెప్తాడు, నువ్వు పాతాళలోకానికి వెళ్ళిపో, నేను స్వర్గలోకానికి వెళ్తాను. వాళ్ళ బుద్ధి రూపంలో నువ్వు బుద్ధిలోకి ప్రవేశించండి. ప్రవేశించి ఏం చేయాలి? వాళ్ళలో కోరికలనే ఉండకూడదు. వాళ్ళలో ఎలాంటి వాటి మీద కోరుకోడు, వాళ్ళ మీద వాళ్ళకే నీరసం విరక్తి కలిగేవారు. అంటే సంతానం పెరగకూడదు, పురుషుల్లో పురుషత్వం కలగకూడదు, స్త్రీల్లో రైతుగా ఉండకూడదు. స్త్రీలో ఎలాంటిది మన పురుషులు లేవు. అంటే స్త్రీని చూస్తే పురుషుడికి ఏమనిపోయి, పురుషుడిని చూస్తే స్త్రీకి కూడా ఏ భావం కలప ఏమి రాకూడదు. వాళ్ళకి ఒక సంగీతం వినాలని అనిపించకూడదు, ఒక నాట్యం చూడాలనిపించకూడదు, ఒక ప్రవచనం వినాలని, ఒక యజ్ఞం చేయకూడదు, యాగం దేని మీద వాటికి ఆసక్తి లేకుండా విరక్తి వచ్చేయాలన్నిటి మీద. అది చెయ్యాలని. అంటే ఇప్పుడు వైరస్ కనిపెట్టిన చూడండి, కరోనా వైరస్లో ఎక్కడ వదిలేరా? దానికి విరుగుడు ఎవరు? భారతదేశం కలిపి ఇలా రాక్షసులు చేసి, అంటే అప్పుడులోని ఇలాంటి అకృత్యాలు చేసి వదిలితే మనకి విరుగుడు ఎవరు? భగవంతుడే కనిపెట్టాడు. అలాగా వాళ్ళు అప్పుడే చేశారు. వాళ్ళు అలా సూక్ష్మంలో ఈ వైరస్ లాగా ప్రవేశించారు 3 లోకాల్లోని. అన్ని జీవుల్లోకి వెళ్ళారు. పశుపక్షం నుంచి పాతాళలోకంలో ఉన్న, నాగలోకంలో ఉన్న సర్పానికి, పక్షుల్లోకి, చెట్టుల్లోకి, ప్రతి జీవరాశిలోకి, మనిషిలోకి, దేవతల్లోకి మొత్తం ఆక్రమించేశారు. అందరి బుద్ధుల్లో ప్రవేశించారు. ఇప్పుడు ఎవ్వరిలోనే ఏమీ లేదు. ఎలా ఉన్నదంటే మనిషి ఏదో ఉన్నాము, ఉంటే ఉంటాం, చచ్చిపోతే చచ్చిపోతాం, విరక్తి. ఎదుటి మనిషిని చూసినా బాగున్నావా అని నవ్వే స్థితి కూడా ఎవరికి లేదు. ఎవరిని చూసి ఎవరు ఆనందించట్లేదు. ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం పోయింది, కళ పోయింది. పుట్టుకే మరణాలే కానీ పుట్టుకలు లేదు. ఎందుకు? ఎక్కడ స్త్రీ పురుష సంగమం లేనప్పుడు పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుకలు లేవు, ఓన్లీ మరణాలు. వయసు అయిపోయిన అందరూ చచ్చిపోతున్నారు. రాక్షసు అంతా చక్కగా పెరిగిపోతుంది. మిగతా జీవరాశి సంత అంతా కూడా తగ్గిపోతుంది. ఇది దేవతలు ప్రసిద్ధారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది బండాసురుడు యొక్క. వెంటనే విష్ణు దగ్గరికి వెళ్ళారు. విష్ణువుకి చెప్పారు అంతా. విష్ణువు దివ్య దృష్టితో చూస్తాడు. ఏం చూస్తాడు? విష్ణువుని ఆవిర్భవించాడు. అప్పుడు విష్ణువు చెప్పారు, వాడి ముందుకు ఎవరు వెళ్ళినా శక్తిని పొందే వరం వాడికి ఉంది. నేను అవతారం తీసుకోను. ఇప్పుడు వాడిలో ఉన్న శక్తిని నాశనం చేయాలంటే శక్తి రావాలి. శక్తి ఎవరిస్తారు? అమ్మవారు ఇస్తారు. శక్తిని ఇచ్చేది ఆమె, తీసేది ఆమె. శక్తి మళ్ళీ ఆవిర్భవించాలి, శక్తి రావాలి. మామూలుగా కాదు, ఆమె అగ్నిగుండం నుంచి రావాలి, యాగం చేయాలి. ఆ యాగం నుంచి ఆమె ఉద్భవించాలి. శక్తిని ఎవరికి? మరి శివుని దగ్గరికి వెళ్ళాలి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు అందరూ. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుని అందరూ ప్రార్థిస్తే పరమేశ్వరుడు తనే యాగం చేస్తాడు. సాక్షాత్ శివ పరమాత్మ హిమాలయ పర్వతాల్లో కూర్చొని యాగం. ఆ ఏది చిదగ్నికుండ సంబూధ అంటే వాయువు నుంచి అగ్ని పుట్టించి హోమం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టినప్పుడు ఆ శివ పరమాత్మ దేవతలు చెప్తారు, మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి. అమ్మ రావడం అంటే సాధారణ విషయం కాదు, ఏదో చేసే హోమం అని కాదు. మనల్ని మనం అర్పించుకుంటేనే అమ్మ వస్తుంది. అప్పుడు దేవతలు అందరూ కలిసి 5 రకాల సృష్టిలు వేస్తారు. మానస, జరాయవి, అండ, ఉద్భజ, శ్వేతజ అనేసి 5 రకాల సృష్టిలు, పంచభూతాలు వేస్తారు. వాటితో పాటు వాళ్ళు అందులో అగ్నిలో దూకేసి అర్పణ చేసుకుంటారు. అప్పుడు అమ్మవారు అందులో ఎలా ఉంటుంది? సహస్రాభ చతుర్బాహు సమన్విత, కోటి సూర్యుల కాంతితో అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ ఎవరు? అమ్మవారి జగన్మాత, అందరికీ అయిన మాత అయిన తల్లి. కోటి సూర్యుల కాంతితో 4 చేతులతో అమ్మవారు. ఎంతటి చక్కటి సౌందర్యం అంటే అంత సౌందర్యం అమ్మవారు ఇప్పుడు వచ్చింది. వెంటనే బ్రహ్మదేవుడు విశ్వకర్మ చెప్పాడు, మహానగరాన్ని సృష్టి. ఆమెకు ఆల్రెడీ మణిద్వీపం ఉన్నారు. మహానగరాన్ని సృష్టించి సింహాసనేశ్వరి, అద్భుతమైన సింహాసనాన్ని చెప్పారు. అనగానే విశ్వకర్మ ఆ అద్భుతమైన సింహాసనాన్ని చెప్పారు. ఇప్పుడు సింహాసనం మీద ఆవిడ కూర్చోవాలి, కానీ ఎప్పుడు స్త్రీ అంటే ఒక్కరిగా కూర్చోకూడదు, పక్కన కూర్చుంటారు. ఇప్పుడు అమ్మవారి కన్యాన్ని చెయ్యాలి. ఎవరు చేసుకుంటారు? శక్తి ఎప్పుడు శివుడు.
అయితే శివ పరమాత్మ వైరాగ్యంలో ఉన్నాడు. సతీదేవి మరణించింది. వెళ్ళి అందరూ ప్రార్థిస్తే మదన కామేశ్వరుడ రూపం దాచి అమ్మవారు కామేశ్వరిగా మారితే శివ పరమాత్మ మదన కామేశ్వరుడిగా మారి అమ్మవారిని వివాహం చేస్తారు. ఇప్పుడు అమ్మవారు సింహాసనం మీద ఆ శివ పరమాత్మతో కలిసి అక్కడ కూర్చున్నప్పుడు దేవతలు అందరూ వచ్చారు. ఇక్కడ వరకు చక్కగా కట్టనైంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు, అమ్మ ఎలా అయినా సరే బండాసురుడిని నువ్వు చంపాలి. అమ్మవారు వరమిచ్చారు, తప్పకుండా నేను బండాసురుడిని చంపుతాను. అయితే పదండి, మేమందరం వస్తాం, మీకు సైన్యంగా ఉంటాం. అమ్మ చెప్పింది, నా వెనక్కి ఎవరు వద్దు, పురుషులు ఎవ్వరినీ రానివ్వలేదు. అమ్మవారు తన శరీరం నుంచి అమ్మవారు శక్తిశాలను సృష్టించుకుంది. ఆమె సంపత్కరి, అశ్వారూఢ, శ్యామల, వారాహి, బాలాత్రిపుర సుందరి, నకులేశ్వరి, తిరస్కరి, వీళ్ళందరినీ అమ్మ సృష్టించి వాళ్ళతో పాటు 6 కోట్ల మంది యోగిళ్ళు, 6 కోట్ల మంది భైరవుల్ని సృష్టించింది శరీరం. వీళ్ళందరినీ పట్టుకొని యుద్ధ రంగానికి బయలుదేరింది. బండాసురుడు అమ్మవారిని చూడగానే పక్క దగ్గాడు. అమ్మ ఎలా ఉంటుంది, సౌందర్యం, సున్నితం, చక్కని రూపం. అది చూసి నవ్వుకున్నాడు. పేరు లలిత. లలిత అంటే సౌమ్యం. ఈ సౌమ్యంగా ఉన్న ఆవిడ నన్నేం చేస్తుంది అని చూసి నవ్వుకున్నాడు. నవ్వుకొని మొదటి రోజు యుద్ధం ధర్మాదుడు అనే రాక్షసుడిని సైన్యాన్ని ఇచ్చి పంపించగలను. అమ్మవారి యొక్క మంత్రి శ్యామలాదేవి, వారాహి సర్వ సైన్యాధ్యక్ష. వెంటనే వాళ్ళిద్దరూ ఇదంతా నడుపుతారు కాబట్టి ధర్మాదుడి మీదకి సంపత్కరి దేవిని పంపించారు. వాళ్ళిద్దరికి భీకర యుద్ధం జరిగాక సంపత్కరి చంపేసింది. అయిపోగానే వాడు కురుండు అనే రాక్షసుడు మళ్ళీ సైన్యాన్ని పంపించాడు. అక్కడ పోగానే అశ్వారూఢ మాత ప్రవేశించి అశ్వారూఢ మాత కురుండుని హతమార్చి సైన్యాన్ని పంపింది. వీడికి ఇంకా ఆలోచన చేసినట్టే 5 సైన్యాధ్యక్షులు ఉన్న సైన్యంతో 5 సైన్యాధ్యక్షులు ఉంది. వాళ్ళు ఎలా శక్తివంతులు అంటే వాళ్ళ శక్తి సర్పిణి కొన్ని లక్షల సర్పాలను సృష్టించి సైన్యం మీద విడిచిపెట్టారు. కొన్ని లక్షల సర్పాలు వచ్చి పడిపోతున్నాయి. అప్పుడు సంపత్కరి మాతని ప్రవేశం. ఈ సంపత్కరి మాత ఏంటి, ఆమె తపశక్తి, ఆమె శక్తితోని ముంగీసరిని విడిచిపెట్టింది. కొన్ని లక్షల ముంగీసరిని విడిచిపెడితే సర్పాలు ముంగీసులు కొట్టుకుంటుంటే అమ్మవారు గరుడాస్త్రం వేశారు సంపత్కరుడు. ఈ గరుడాస్త్రం వెళ్ళి ఈ 5 సేనల యొక్క ఆ మాయ మీద ఈ అస్త్రం వెళ్ళి ప్రయోగిస్తే ఆ మాయ ఎప్పుడు తొలగిపోయిందో సర్పాలన్నీ కూడా అక్కడి నుంచి మాయమైపోయి అయిపోయిన తర్వాత సంపత్కరి మాత 5 సైన్యాన్ని ఆ సైన్యాధ్యక్షుడిని చంపారు. వాళ్ళు చనిపోగానే వరాహరుడు ఇంకా వీడు ఆ ఒక్క రోజులోనే యుద్ధం చేస్తున్నాడు. వరాహరుడు అనే రాక్షసుడు ఈసారి 7 సర్వ సైన్యాధ్యక్షుల నుంచి సైన్యాన్ని పంపించారు. ఈ సర్వ సైన్యాధ్యక్షులు 7 ఉన్న వరం ఏంటంటే వాళ్ళు ఎవరినైనా తీక్షణంగా చూస్తే వాళ్ళు మన కథలు అలా ఉండిపోతారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి సైన్యం వైపు చూసారో అమ్మవారి సైన్యం అంతా నిల్చుంటారు, కదలలేదు. అలా నిశ్చేక్షులైపు నిల్చోగానే వారాహి అమ్మవారు తిరస్కరి దేవి పంపించింది. ఆ తిరస్కరి దేవి సౌందర్యాస్త్రాన్ని సౌందర్యం ఎప్పుడైతే 7 ఆ సౌందర్యం అనేది వచ్చిందో ఒక్కసారి వాళ్ళ కళ్ళు అటువైపు ఎప్పుడైతే అటువైపు తిరిగాయో వీళ్ళ మీద కమ్మిన మాయ అంతా పోయి అమ్మవారి సైన్యం అంతా మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవ్వగానే ఆ తిరస్కరి మాత ఈ 7 సైన్యాధ్యక్షుల్ని తను చంపేసరికి ఆ రోజు మొదటి రోజు సాయంకాలం అయ్యేది పూర్తయిపోయింది. అయిపోగానే విశ్రాంతికి వెళ్ళిపోయారు అందరూ. ఎప్పుడు సాయం సంధ్య అవ్వగానే యుద్ధం విరమించేసి వెళ్తున్నారు. అమ్మవారి సైన్యం అందరూ నిద్రలో ఉంటే వీడు రాక్షసుడు, వీడికి ఉండగా వీడు ఏం చేశాడంటే వాడి సైన్యం చెప్పి ఇది చీకటి సమయం కాబట్టి మనం రాక్షసులు నల్లని దుస్తులు ధరించి చీకటిలో ఎదుర్కొని మీరు వారిని చంపేయమని పంపించారు. వీళ్ళందరూ నల్లని దుస్తులు ధరించి ఆ రాత్రి యుద్ధంకి వచ్చి సైన్యం మీద విడుచుకు పడిపోతున్నారు. అమ్మవారు చూశారు. అప్పుడు అమ్మవారు ఇద్దరు దేవతలు భగమాలిని జ్వాలామాలిని దేవిను జ్వాలామాలిని గట్ని ప్రాప్యాన
వీళ్ళిద్దరిని పిలుస్తారు. వీళ్ళిద్దరిని పిలిచి అమ్మవారు చెప్తారు కాంతిని. వాళ్ళ అగ్నిని రగించి అగ్ని కాంతితో ఎలా అంత కాంతి వస్తుందంటే అక్కడ అర్ధరాత్రి కానీ మట్టు మధ్యాహ్నం సూర్యుడు వెలుగుతూ ఉంటే ఎంత కాంతి ఉంటే అంత కాంతిని వాళ్ళిద్దరూ ప్రసరింపజేస్తారు. మళ్ళీ యుద్ధం జరుగుతుంది అన్నమాట సైన్యానికి. యుద్ధం జరిగాక మళ్ళీ పగలు ఇంక ఈసారి ఏం చేస్తాడంటే ధర్మాలు చచ్చిపోయాడు, కురుండు చనిపోయాడు, వరాహనుడి సైన్యం అయిపోయింది, ఐదుగురు సైన్యాధిపతులు అయిపోయారు. ఇప్పుడు 30 మంది కొడుకులు మిగిలారు. వీడికి 4 భార్యలు, 30 మంది కొడుకులు. ఈ 30 మందిని పంపించారు. ఈ 30 మంది ఎంటర్ అయ్యి భీకర యుద్ధం చేస్తున్నారు. బాలా త్రిపుర సుందరి బయలుదేరింది, నేను వెళ్తా. అమ్మవారు చెప్పింది వద్దు. బాలా త్రిపుర ఎవరెవరు చిన్న పిల్ల, నీవు వద్దు అన్నది. కానీ ఆమె ఒప్పుకోదు, నేను వెళ్ళే తీరుతాను, యుద్ధం చేస్తా. సరే అమ్మవారు విజయోత్సవం పంపిస్తుంది. వెళ్ళడమే నారాయణాస్త్రాన్ని వేస్తుంది బాలా త్రిపుర సుందరి. నారాయణాస్త్రం 30 మందితో పాటు సైన్యం 30 మంది కూడా చచ్చిపోతారు ఒక్కసారి నారాయణాస్త్రం. అమ్మ అంత ఆనందపడిపోతుంది. బాలా త్రిపుర సుందరి చిన్నదైనా అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కసారి చంపేస్తున్నారు. అమ్మవారు కౌగులించుకుంటారు, దగ్గరికి తీసుకొని. వెంటనే వీడికి ఇంక కోపం వచ్చేస్తుంది. 30 మంది కొడుకులు చచ్చిపోయింది. ఆ కోపంతో ఏం చేస్తారంటే ఒక తాంత్రిక యంత్రాన్ని తయారు చేస్తాడు. విసుక్కుడిని పిలిచి తాంత్రిక యంత్రాన్ని తయారు చేసి, అది యుద్ధం అంటే చిన్న స్థలంలో జరగదు కానీ కొన్ని వేల గజాలు ఉంటాయి ఆ చుట్టూ, అక్కడ ఆ యుద్ధ భూమిలో పడేశాడు. దాని ప్రభావం ఎలా ఉందంటే అమ్మవారి సైన్యంలోనే అమ్మవారి సైన్యమే కొట్టేసుకుంటున్నాడు. ఆ యంత్ర ప్రభావంతో, ఆ తంత్రం ఉంది కదా, ఆ ప్రభావంతో వాళ్ళే పుట్టేసుకుంటున్నారు. అమ్మవారు చూసి ఏం చేసిందంటే పరమేశ్వరుడు ఎవరు మహాకామేశ్వర అవతారంలో వచ్చారు కాబట్టి ఆయన వైపు ఒక చిన్న చిరునవ్వు చూసి నవ్వింది. పరమేశ్వరుడు ఒక నవ్వు నవ్వాడు. వాళ్ళిద్దరు నవ్వులో నుంచి అమ్మవారు తన స్వరూపం నుంచి విఘ్నేశ్వరుడు బయటకు వచ్చాడు. విఘ్నేశ్వరుడు ఎవరు? విజ్ఞానాన్ని తొలగించేవాడు విఘ్నేశ్వరుడు వచ్చాడు ఆ యుద్ధ భూములలో. అంత పెద్ద భూమిలో వెతికి ఆ యంత్రాన్ని పట్టుకున్నాడు. ఆ తంత్రంతో ఉన్న యంత్రాన్ని పట్టుకొని తన దంతాలతో దాన్ని విరిచాడు. అది ఎప్పుడు విరిగిపోయిందో ఈ మాయ అంతా మళ్ళీ తొలగిపోయింది. మళ్ళీ సైన్యం అంతా యుద్ధానికి సిద్ధమైపోయింది. 2వ రోజు ముగిసిపోయింది. ఇంక 3వ రోజుకి వచ్చేసి 3వ రోజుకి వచ్చేసరికి విశుక్రుడు ఇద్దరు మిగిలారు. ఈయన్ని పంపించారు. ఈయన పంపించగానే రాగానే వీళ్ళు ఏం చేశారంటే తృష్ణాస్త్రం వేశారు. తృష్ణాస్త్రం ఏంటంటే దాహం. సైన్యం మీదకి అస్త్రం వేశారు. నీరు లేక దాని మీద శరీరం ఎదగకపోతే అలా నీరసించిపోయారు అందరూ. నీరు లేదు. వెంటనే వారాహి మాత సుర సముద్రాన్ని ప్రార్థించింది. ప్రార్థించగానే సురావర్షం కురిసింది ఆకాశంలో నుంచి. ఆ నీటిని తాగగానే ఎంతకంటే ఎక్కువ రెట్టింపు శక్తి వాళ్ళు ప్రవేశించి యుద్ధానికి సిద్ధంగా. అయితే విశుక్రుడితోని శ్యామలాదేవి పోరాడింది. విశుక్రుడితో వారాహిదేవి పోరాడింది. ఎంత భీకర యుద్ధం చేశారంటే ఆవిడ శక్తివంతులు. ఎవరు? గండాసురుడి యొక్క శక్తిలోంచి పుట్టిన వాళ్ళు మహాశక్తివంతులు. ఇద్దరికి భీకర యుద్ధం జరుగుతూనే ఉన్నది. శ్యామలాదేవి చివరికి విశుక్రుడు చంపింది. కానీ వారాహికి విశుక్రుడికి మాత్రం నుంచి చేస్తే అర్ధరాత్రి అయిపోతుంది. ఇద్దరు పోరాడుతూనే ఉన్నారు. వాడు అస్త్రాలు వేస్తున్నాడు, అమ్మాయి వేస్తుంది. వాడే వేస్తున్నాడు, అమ్మాయి వేస్తున్నాడు. పోరాడుకోండి. అర్ధరాత్రి అయ్యేసరికి వారాహిదేవికి ఉన్నదేంటి? అర్ధరాత్రి ఆవిడ శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రి అయితే అమ్మవారి శక్తి విపరీతంగా పెరిగిపోతుంది వారాహి మాతకి. ఆ రాత్రి అయ్యేసరికి అమ్మవారి శక్తి విపరీతంగా పెరిగాక విశుక్రుడిని అమ్మ హతమార్చింది. మొత్తం చనిపోయాడు. వాడితో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ చనిపోయారు. ఉన్న సైన్యాన్ని పట్టుకొని బయలుదేరాడు. తర్వాత రోజు ఉన్న సైన్యాన్ని పట్టుకొని 1000 సింహాలు ఉన్న రథం మీద బయలుదేరాడు. అమ్మవారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఇంతవరకు శ్యామలాదేవి వారాహిదేవి నడిపించారు అంతా. ఇప్పుడు అమ్మవారు శ్రీచక్ర రథారూఢ. అమ్మవారు శ్రీచక్రం మీద 1000 అస్త్రాలతో బయలుదేరి వచ్చింది. గిరిచక్ర రథారూఢ. గిరిచక్రం మీద శ్యామలాదేవి. గిరిచక్ర రథారూఢ దాని మీద వారాహిదేవి బయలుదేరి యుద్ధరంగంలోకి ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు అమ్మవారికి బండ డైరెక్ట్ యుద్ధం. ఎన్ని అస్త్రాలు వేస్తున్నారు.
వాడు వేస్తున్నాడు, అమ్మకు వస్త్రం వేస్తుంది, వాడు వేస్తాడు, అమ్మ వేస్తాడు. అమ్మకు ఒక నిమిషం చాలు, కానీ ఎప్పుడు వెంటనే ఎవరు ప్రభావం చూపించరు. వాడు వేస్తున్నాడు, అమ్మ వేస్తుంది, చూసింది పాశుపతాస్త్రం వేసింది. పాశుపతాస్త్రం వెయ్యగానే మొత్తం వాడి సైన్యం అంతా కూడా మొత్తం చచ్చిపోయింది. సైన్యం ఒక్కడే మిగిలాడు. అమ్మవారి వైపు చూస్తున్నాడు. ఇప్పుడు వేసిన అమ్మవారి అస్త్రం మహాకామేశ్వర అస్త్రం. మహాకామేశ్వరుడు ఎవరండి? పరమేశ్వరుడు. ఆ శివుని అస్త్రంగా చేసి ఆ మహాకామేశ్వర అస్త్రాన్ని బండాసురుడు ఆ అస్త్రం వెళ్ళగాడు. బండాసురుడు అక్కడ మరణించాడు. అంటే ఎవరిని ఉపయోగించిందమ్మా? శివుని. శివం వేరు, శక్తి వేరు కానే కాదు. శివుడు చేయగలడు, కానీ అమ్మ ఉద్భవించాలి. అక్కడ ఎందుకు ఉద్భవించాలి అని ఇక్కడ చెప్తారు చూడండి. చీచి అనే లక్షణాలు ఎవరిలో ఉంటాయండి? మనలోనే. చీచి అంటే ఏంటి? కామం, క్రోధం, మోహం ఇలాంటి వాటితో మనం చేసే పనులే ఆ చీచి అనే. అంటే ఇప్పుడు బండాసురుడు ఎక్కడున్నాడు? లోపల. లలిత దేవుడికి వచ్చిందండి. ఆ బండాసురుడు అనే రాక్షసుడు ఇప్పుడు మనలో ఉండే దుర్గుణాలు పోగొట్టది ఎవరండి? లలితాదేవి. లలిత చరిత్ర ఏడవదంటే నీలో ఉన్న ఈ చీచి అనే అజ్ఞానపు గుణాలన్నీ పోయి జ్ఞానం నీకు వస్తుంది. లలితాదేవి ఎందుకు కావాలి? దేవతాలు సమర్థులు. అంటే మంచి కార్యం కోసం, మంచి చెయ్యాలంటే నీలో జ్ఞానం ఉండాలి, అజ్ఞానం పోవాలి. లలిత చదవడం వల్ల ఏమవుతుంది? అరిషడ్ వర్గాలన్నీ నీ కంట్రోల్లో వచ్చి అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది. రోజు లలిత పఠించడం వల్ల నీలో జ్ఞానం పెరుగుతుంది. అక్కడ జరిగింది అంటే ఇక్కడ మనలో ఉన్న అవన్నీ పోవడానికి అమ్మవారి ఆవిర్భావం జరిగింది అని అంటే ఈ అజ్ఞానం పోయి జ్ఞానాన్ని ప్రసాదించడానికి చిదగ్ని కొండ అమ్మవారి ఇక్కడ అగ్నిలో నుంచి బయటికి వచ్చింది. అంటే ఇప్పుడు మనం లలిత చదవడం వల్ల ఏం పొందుతున్నామండి? జ్ఞానాన్ని పొందుతున్నాము. అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. అమ్మవారి ఆవిర్భావం అంత అద్భుతంగా జరిగింది. జరుగుతుంది. శ్రీ లలితా దేవి ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనం సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.